ఓం నమో వెంకటేశాయ. నేను లాస్ట్ వీక్ ఢిల్లీ నుంచి డెహ్రాడూన్ వెళ్ళాను. ఆ జర్నీ గురించి మీకు అప్లోడ్ చేస్తున్నాను వీడియో. ఇది ఢిల్లీ రైల్వే స్టేషన్. మార్నింగ్ 6:30 6:45కి ఢిల్లీ టు డెహ్రాడూన్ శతాబ్ది ఎక్స్ప్రెస్ వస్తుంది. చూడండి, చాలా బాగుండిద్ది. ఎంత కంఫర్ట్గా ఉండిద్ది అంటే టైమే తెలియదు. అలాగే కాకుండా ఈ ట్రైన్లో నాకు నచ్చింది ఏంటంటే బ్రేక్ఫాస్ట్ ఇస్తారు. చాలా బాగుంటుంది బ్రేక్ఫాస్ట్తో పాటు టీ కానీ కాఫీ కానీ ఇస్తారు. కాఫీ మనం ఎన్నిసార్లు అయినా తాగొచ్చు. ఒక్కసారి ఫ్రీ ఇస్తారు, మిగిలిన దానికి డబ్బులు కట్టాలి. కానీ చాలా బాగుంటాయి, కంఫర్ట్గా ఉండిద్ది. జర్నీ బాగుండిద్ది. పచ్చటి చేల మధ్యలో నుంచి వెళ్తూ ఉండిద్ది. సహరాన్పూర్ వరకు అలాగెళ్ళిద్ది. ఆ తర్వాత హరిద్వార్ వస్తుంది. హరిద్వార్ వచ్చినప్పుడు అక్కడి నుంచి అడవి అనమాట, మొత్తం అడవే. ఇది ట్రైన్ లోపల సిట్టింగ్ అనమాట. శతాబ్ది ఎక్స్ప్రెస్ చాలా బాగుంటుంది, కంఫర్ట్గా. మన ఎంప్లాయీస్ ట్రైన్ ఉంది కదా, సికింద్రాబాద్ టు విజయవాడ, అలాగనమాట. కానీ ఇది అప్గ్రేడెడ్. దీనికన్నా అదే బాగుంటుంది. ఢిల్లీ టు డెహ్రాడూన్ బాగుంటుంది. నాది విండో సీట్ దగ్గర కూర్చుని ఎంజాయ్ చేశాను. అలాగే ఆ విండో సీట్ నుంచి తీసాను అనమాట. ఇది హరిద్వార్ నుంచి డెహ్రాడూన్ మధ్యలో ఉంది. అడవి అనమాట, మొత్తం జంగల్, టైగర్ ఫారెస్ట్. కానీ టైగర్ మాత్రం కనపడలేదు. ఎంత చూసినా కానీ ఒక్క జంతువు కనపడలేదు. కానీ ఫారెస్ట్ మాత్రం చాలా పెద్దది. చెట్లు చూసారా ఎంత పెద్దగా ఉన్నాయో, చాలా హైటు, బాగుంటుంది. అంతా గ్రీనరీగా ఉండిద్ది, చాలా బాగుండిద్ది. చూస్తున్న కొద్దీ చూడాలనిపించింది, టైం తెలియదు. అలాగా పోతూ ఉండగా మధ్యాహ్నం 1 గంట ఆ టయానికి డెహ్రాడూన్ చేరుకుంటాం అనమాట. అప్పటి వరకు ఈ అడవిని చూస్తూ ఎంజాయ్ చేయాలి. ఇక్కడ సిగ్నల్ టవర్ కూడా దొరకదు, ఫోన్ ఎవరికి చేయలేము, ఫోన్లు రావు. డెహ్రాడూన్ రానే వచ్చేసింది. చూడండి, డెహ్రాడూన్ రైల్వే స్టేషన్. డెహ్రాడూన్ స్పెషల్ ఏంటంటే వర్షం అప్పటికప్పుడే వస్తుంది, అప్పుడే ఆగిపోయిద్ది. మళ్ళీ ఒక్క చోట కురుస్తుంది అనుకో వర్షం, వేరే చోట ఉండదు. అంటే ఏరియా వైజ్ కురిసిద్ది అనమాట. చాలా విచిత్రంగా ఉండిద్ది. నేను 5-6 టైమ్స్ వెళ్ళాను. 5-6 టైమ్స్ హెవీ రైన్ పడింది అనమాట. చాలా పెద్ద వర్షం, చాలా బాగుండిద్ది, చల్లగా ఉండిద్ది. కానీ వర్షం అయితే నేను వెళ్ళినప్పుడల్లా కురుస్తాను ఉంది. 5-6 టైమ్స్ వెళ్ళాను కదా, 5-6 టైమ్స్ వర్షం వచ్చింది హెవీగా. ఇదే డెహ్రాడూన్ రైల్వే స్టేషన్. చాలా బాగుంటుంది. ఇక్కడ భోజనం బాగుంటుంది. తిరుపతి క్యాటర్స్ అని ఉంటుంది అనమాట. తిరుపతి వాళ్ళో తెలియదు కానీ భోజనం అయితే చాలా బాగుంటుంది. 1 గంటకి దిగి భోజనం చేసి వెళ్ళొచ్చు డెహ్రాడూన్.